the next level. హలో టెక్కీస్, ఈరోజు మనం పోకో M2 Pro అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. ఇది అసెంబుల్డ్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఐ నీడ్ టు క్లారిఫై దిస్. పోకో M2 Proలో ఇండియా బ్యాన్ చేసిన చైనీస్ యాప్స్ ప్రీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. దానికోసం పోకో నెక్స్ట్ అప్డేట్లో రిమూవ్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చింది. అదర్ దాన్ దట్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఈ బడ్జెట్ కనుక 15,000 లోపు అయితే ఇది మీకు చాలా మంచి ఆప్షన్. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్, ఇన్బాక్స్ 33 watts ఫాస్ట్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ విత్ టైప్ సి పోర్ట్, అలాగే 6GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ అండ్ మెమరీ కార్డ్ సపోర్ట్ ఎక్స్టెండబుల్ అప్ టు 512GB. దిస్ ఈస్ ద బెస్ట్ డీల్ అండర్ 15,000. ఇన్బాక్స్లో కొత్తగా ఏమీ ఉండదు, జస్ట్ 33 watts ఫాస్ట్ ఛార్జర్ తప్ప. 15 daysగా నా ప్రైమరీ డివైస్గా దీన్ని వాడాను. మై పర్సనల్ ఒపీనియన్ యాజ్ రివ్యూ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ సైడ్కి వస్తే 720G ప్రాసెసర్, డే టు డే పర్సనల్ యూసేజ్ అండ్ గేమింగ్ ప్రాసెసర్. అలాగే పబ్జీ అట్ హై డెఫినిషన్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో మనం మ్యాక్సిమం ఆడచ్చు, ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా కూడా ఆడచ్చు. అలాగే కెమెరా సైడ్ వస్తే 48 మెగాపిక్సెల్ సెన్సర్, బట్ 64 మెగాపిక్సెల్ స్టాండర్డ్కి దగ్గరలో పిక్చర్ ప్రాసెసింగ్ ఉంటుంది. బ్యాటరీ సైడ్కి వస్తే 5000 mAh బ్యాటరీ, డే టు డే నార్మల్గా వాడేవారికి 1 or 1.5 day వస్తుంది. అలాగే గేమ్స్ ఆడేవారికి 7 to 8 hours బ్యాకప్ ఇస్తుంది. అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జర్, 0 to 100% 1 hour 25 minutesలో ఫుల్ ఛార్జర్ చేస్తుంది. అండ్ హీటింగ్ ఇష్యూస్ ఏమీ లేవు. ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇస్తున్నారు, బట్ మంచి బ్యాక్ కేస్ కొని వాడడం మంచిది. కెమెరా బంప్ కవర్ చేసేలా ఉండాలి. నేను రింకే ఫ్యూషన్ X బ్యాక్ కేస్ రివ్యూ వీడియో చేశాను. ఇఫ్ యూ డెంట్ చెక్అవుట్, నేను లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. నా సబ్స్క్రైబర్స్కి నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, తక్కువ బడ్జెట్లో హై బ్యాటరీ బ్యాకప్ విత్ 33 watt ఛార్జర్, డీసెంట్ కెమెరా అరేంజ్మెంట్ అండ్ బెస్ట్ డే టు డే అండ్ గేమింగ్ ప్రాసెసర్, 6.67 inches ఫుల్ HD, HRD 10 సపోర్ట్ అండ్ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే, 6GB ర్యామ్, 64 ఇంటర్నల్ ఎక్స్పాండబుల్ మెమరీ స్లాట్, Android 10 అండ్ MI యూజర్స్ ఫేవరెట్ IR బ్లాస్టర్, ఇవన్నీ ప్రో ఎలిమెంట్స్. నేను గ్రీన్ అండ్ కలర్డ్ వేరియంట్ చూస్ చేసుకున్నాను. వీ హ్యావ్ 2 more వేరియంట్స్, బ్లాక్ అండ్ బ్లూ. 64 మెగాపిక్సెల్ అండ్ 48 మెగాపిక్సెల్లో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇమేజ్ ప్రాసెసింగ్, అంతేగాని మెగాపిక్సెల్ బట్టి క్వాలిటీని జడ్జ్ చేయలేం. నేను 64 మెగాపిక్సెల్ వర్సెస్ 48 మెగాపిక్సెల్ కెమెరా కంపారిజన్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్.